ఒకే ఒక్క కొబ్బరి బొండం ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. హైదరాబాద్లో కొడుకు పెళ్లి ముగించుకుని రాజమండ్రి వెళుతుండగా జక్కంపూడి వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. కారు బ్రేక్ క్లచ్ మధ్య కొబ్బరి బొండం ఇరుక్కుపోవడంతో వాహనం అదుపు తప్పి కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ కొబ్బరి బొండం ఇద్దరు ప్రాణాలను బలికొంది. రాజమండ్రికి చెందిన పురోహితుడు హరిప్రసాద్ హైదరాబాద్ లో తన కుమారుడి వివాహాన్ని వైభవంగా ముగించుకుని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. విజయవాడ జక్కంపూడి సమీపంలోని పశ్చిమ బైపాస్ పైకి రాగానే కారు అకస్మాత్తుగా అదుపు తప్పి ముందు వెళుతున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఊపునకు కారు వెనుక సీట్లోని పూజా సామాగ్రిలోని కొబ్బరి బొండం క్లచ్ బ్రేక్ పెడల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో బ్రేక్ వేసేందుకు వీలు లేక డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పాడు. కారు అదే అతివేగంతో ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నలిగిపోవడంతో హరిప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పారు. మరోవైపు కారు ఢీకొట్టిన బైక్ వెనుక కూర్చున్న గురువయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయితే హెల్మెట్ ధరించడం వల్ల బైక్ నడుపుతున్న హరికృష్ణ ప్రాణాలతో బయటపడ్డాడు. రంగంలోకి దిగిన కొత్తపేట పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అతివేగం, కొబ్బరి బొండం ఇరుక్కోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్ పై జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనను చూసిన జనం ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చు అని చర్చించుకుంటున్నారు.